తెలంగాణ అంటే త్యాగాలు పోరాటాల చరిత్ర అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాచరిక ఆనవాళ్లకు చోటు లేదని తెలిపారు. రాజముద్ర రూపకల్పన బాధ్యత ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్కు ఇచ్చామన్నారు. ఆయన నిజామాబాద్ బిడ్డ అని తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగిందని తాను ముందే చెప్పారన్నారు. గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచిందని, సముద్రంలో పోసిన నీళ్లను కరెంటు బిల్లు కట్టామని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఫోన్ ట్యాపింగ్ పై సమీక్ష జరపలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా అనేక అంశాలపై తన యొక్క శైలి, తన యొక్క విధానం ఏ రకంగా ఉండబోతున్నది చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజముద్రకు చెందినటువంటి అంశానికి సంబంధించి దీన్ని ఇప్పటికే కవి అందశ్రీకు ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ సంగీత దర్శకుడితో ఏ రకంగా దాన్ని రూపకల్పన చేస్తారన్నది ఆయన ఇష్టానికే వదిలివేశాను. అదేవిధంగా ఆ విషయం నాకు సంబంధించిన అంశం కాదన్న అంశాన్ని కూడా ఆ గేయ రూపకల్పనకు సంబంధించిన వస్తున్నటువంటి విమర్శలకు చాలా స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేడిగడ్డ వ్యవహారంపై కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మేడిగడ్డ సంబంధించి ఎప్పుడూ తాను గతంలోనే మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక విరిగిందని చెప్పి గతంలోనే వ్యాఖ్యానించాను. దానికి సంబంధించి తన స్పష్టమైనటువంటి గతంలో చెప్పాను. అయితే అధికారులు, నిపుణులు ఇచ్చే సూచనలు, వారు చేసే సిఫార్సుల ఆధారంగానే తదుపరి నిర్ణయం ఉంటుంది. పైగా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా దానిపై ఎలాంటి సమీక్ష చేసేందుకు కూడా వీలు లేకుండా పోయిన అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా అధికారులు చూస్తున్నారు. దానిపై తాను స్పష్టంగా దాని గురించి ఇంకా దానికి సంబంధం లేదు, వారు చేసే దర్యాప్తులో వచ్చే వెలుగులోకి వచ్చే విషయాలను ఆధారం చేసుకుని తదుపరి నిర్ణయాలు ఉంటాయన్న అంశాన్ని కూడా స్పష్టంగా చేయడం జరిగింది. తన ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ అధికారులు కానీ లేకపోతే ఏ రాజకీయ నాయకులపై కానీ ఫోన్ ట్యాపింగ్ చేసే వీలే లేదు, అలాంటి పనులు నేను చేయనన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కోతలు కానీ, విద్యుత్ కోతలు కానీ, ఇతరత్ర సమస్యలు ఏమీ లేవు. అన్ని అంశాల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వం చాలా అన్ని విధాలుగా ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న అంశాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా వివాదాలకు, అదేవిధంగా విమర్శలకు తావులేని రీతిలో తన పాలన కొనసాగుతున్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వం రాజరిక చిహ్నాలతో కూడినటువంటి రాజముద్రను రూపొందించింది. పైగా దాన్ని పక్కన పడేసినట్టుగా కూడా ఉంది. దానికి సంబంధించి ప్రజలకు దగ్గరగా ప్రజల పోరాటాలు, ప్రజల త్యాగాలు, వీటన్నిటినీ ప్రతిబింబించే రీతిలో రాజముద్ర ఉండాలన్నదే తన అభిప్రాయం అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తంగా జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, అదేవిధంగా మాజీ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీని ఆహ్వానం పంపించడం జరిగింది. అదేవిధంగా పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ కూడా తను స్వయంగా ఈ ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది. మొత్తంగా రేవంత్ రెడ్డి తన పాలన, తన శైలి, తనకున్నటువంటి అభిప్రాయాలను చాలా స్పష్టంగా మీడియాతో చిట్ చాట్లు పంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ప్రసాద్.